క్షీరాబ్ధి కన్యకకు జలజాక్షి మోమునకు జక్కవకు చెంబులకు చెంబులకు. ఇప్పటి వరకు వాల్మీకి రామాయణం చూశారు. ఇప్పుడు సనాతన ధర్మం రాసిన రామాయణాన్ని చూడండి. చిన్నపిల్లల్ని పెళ్లి చేసుకోవడం, వాళ్లతో వ్యభిచరించడం, ఇది బాలకాండం. అయోధ్యలో రామాలయం కట్టి బాలరాముడి బొమ్మ పెట్టి దానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. దేవుడు మనకు ప్రాణం పోస్తాడా? మనం దేవునికి ప్రాణం పోస్తామా? ప్రాణప్రతిష్ఠకు ముందు ఆ బొమ్మ ఎలా ఉందో తర్వాత కూడా అలానే ఉంది. సనాతనం యొక్క అజ్ఞానానికి తారాస్థాయి ఈ ప్రాణప్రతిష్ఠ. ఇది అయోధ్యకాండం. కింద కిస్సులు పెట్టుకుంటున్నారు, కింద దాన్ని కళ్ళకు అద్దుకుంటున్నారు. ఇది కింద కాండం. పురాతన హిందూ దేవాలయాలపైన సుందరమైన కామకళాఖండాలు. అప్పటి వారికి సనాతన దేవాలయాలే సెక్స్ వెబ్సైట్లు. ఇది సుందరాకాండం. ఊరి శివార్లలో ఆశ్రమాలు నడుపుతూ పైకి భక్తి లోపల రక్తితో అమ్మాయిల్ని క్రూర మృగాల్లా అనుభవించి చంపేసి పాతిపెడుతున్నారు. ఇది అరణ్యకాండం. రామాయణంలో యుద్ధకాండ పక్క దేశపు శత్రువుతో జరిగిన యుద్ధం. కాని ఈ సనాతనం చేసే యుద్ధకాండ విదేశం నుండి వచ్చిన ఆర్యులు స్వదేశంలోనే పుట్టిన భారతీయులతో చేస్తున్న మారణకాండ. ఇది యుద్ధకాండం. రాజ్యాంగాన్ని అతిక్రమిస్తూ నచ్చినట్టు మార్చేస్తూ మత రాజకీయాలు చేస్తూ పక్షపాత పరిపాలన కొనసాగిస్తున్నారు. ఇది ఉత్తరాకాండం. ముందు మీరు చూసిన సినిమా వాల్మీకి రామాయణం. ఇప్పుడు మన దేశంలో జరుగుతున్నది సనాతన రామాయణం.